హలో అండి, ఈరోజు రాయలసీమ స్పెషల్ శనగపప్పు పాయసం చేసుకుందామండి. దానికి కావాల్సిన శనగపప్పు, సగ్గుబియ్యం, చక్కెర లేక బెల్లం, కొబ్బరి, యాలకులు, జీడిపప్పు, కిస్మిస్. ఇప్పుడు శనగపప్పు సగ్గుబియ్యం కడుక్కొని కుక్కర్లో పెట్టేసుకుందామండి. కుక్కర్లో పెట్టేసుకున్నామండి. 4 విజిల్స్ రావాలండి ఉడకడానికి. ఉడికిపోయాయండి, చూడండి. ఇప్పుడు దీంట్లో చక్కెర కొంచెం, బెల్లం కొంచెం వేస్తున్నానండి. మీరు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు, మన ఇష్టము. అలాగే యాలకుల పొడి, కొంచెం చక్కెర మీ తీపిని బట్టి వేసుకోవాలండి. కొంచెం బెల్లము, కొంచెం చక్కెర అయితే టేస్ట్ బాగుంటుందండి. కొద్దిసేపు ఉడకాలండి. ఇదంతా చక్కెర బెల్లం కరగాలి కదా. ఇప్పుడు ఇంకో గోళంలో నెయ్యి వేసుకుందామండి. నెయ్యి మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువ వేస్తున్నానండి. జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలండి. అలాగే కొబ్బరి కూడా వేసుకోవాలండి. కొంచెం బాగా దూరగా వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్. మీ ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలని ఆలోచించేటప్పుడు తొందరగా అయిపోతుందండి. ఒక 10 మినిట్స్ కల్లా రెడీ అయిపోతుంది పాయసం. వేగిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇక్కడ పాయసం కూడా ఉడికిపోయిందండి. దీంట్లో వేసేసుకోవడమే. రెడీ అయిపోయిందండి మన పాయసం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కనిపిస్తుందో. మీకు కావాలనుకుంటే లాస్ట్లో కొంచెం పాలు కూడా వేసుకోవచ్చు. నాకు అంత పాలు ఇష్టం ఉండదు కాబట్టి నేను అలాగే చేస్తున్నాను అండి. ఇప్పుడు చూడండి, వేడి వేయడం పాయసం రెడీ అయిపోయింది. ఇంకా తినడమే ఆలస్యం. రెడీ అయిపోయిందండి. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.